ప్రైజ్ లార్డ్. ప్రభుకి స్తోత్రం. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్య వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకొని పోవును. దేవుని రాజ్యమును గురించిన విషయాలు యేసు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో బోధించే సమయంలో ఆ మాటల గురిలో ఉన్న మర్మాన్ని గురించి యేసు జనులకు ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. ఎందుకోసమంటే వారు కొద్దిమంది అయితే చూచుచుండి చూడరు, వినుచుండియు వినకయు గ్రహించరు. కావుననే యేసు వారికి ఉపమాన రీతిగా బోధిస్తూ వచ్చినాడు. అందులో ఏమంటే దేవుని రాజ్యమును గూర్చిన వాక్యాలు బోధించే సమయంలో వారు విని గ్రహించని సమయంలో ఏం చేస్తున్నారంటే దుష్టుడు వచ్చి ఆ విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. వింటున్నారు, గ్రహించడం లేదు. చూస్తున్నారు, తెలుసుకోలేని సమయంలో దుష్టుడు ఆ వ్యక్తి హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆ వ్యక్తి నమ్మి రక్షణ పొందకుండానట్లుగా హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. దొంగతనమును హత్యను నాశనం చేసేదానికే వస్తాడు, కానీ మరి దేనికి రాడు. దయచేసి ఈ మాటలు విన్నటువంటి మన యొక్క జీవితాల్లో ప్రభువు మనకి ఏమి ఇవ్వాలన్న ఈ మాటలు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. దేవుని వాక్యం అంటుంది, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుష్యుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అంటారు. కనుక ఈ మాటలే మనల్ని ఏం చేస్తాయంటే రక్షిస్తాయని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఆ రోజు దేవదూత వచ్చి కొర్నేలితో చెప్తున్నటువంటి మాట ఏమిటి అనే విషయం చూసినట్లయితే రాయబడినటువంటి మాట, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు. అంటే కొర్నేలి తన కుటుంబీకులు, తన బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు అతడు నీతో చెప్తాడు అనే విషయము అక్కడ దేవదూత ఆ కొర్నేలి కుటుంబంతో ఆ విషయము చెప్పగలుగుతున్నది. కనుక ఈ రక్షణ నీవు పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఈ రక్షణ గురించి చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అంటే, ఈడ పేతురు గారు, యేసు యొక్క శిష్యుడు పేతురు గారు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసిందేమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు అన్నాడు. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారంట, ఆయనను యేసును సిలువకు వేశారు. మరియు ఆయనను ఏం చేశారంట, వారు తృణీకరించారు అన్నారు. ఆయనను వారు ఏం చేశారంటే సిలువకు వేశారు, ఆయనను తృణీకరించారు. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయే మూలకు తల రాయి ఆయను. కనుక ఏ యేసును వారు తృణీకరించారో, ఏ యేసును వారు సిలువకు వేశారో, ఏ యేసును వారు మ్రానున వేలాడి వేసి సిలువలో ఆయనకు అప్పగించినారో, ఆ పేతురు ద్వారా ఆ యేసును గురించి వారు చెప్పినప్పుడు యేసు పేతురు వాళ్ళకు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించినప్పుడు సిలువ వేయబడిన యేసును గురించి వారికి వివరంగా చెప్పినప్పుడు అప్పుడు ఆడ ఏం రాయబడింది తెలుసా, క్రీస్తు పాతాళములో విడవబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి వారికి చెప్పినాడు. ఎప్పుడైతే ఈ యేసును దేవుడు లేపాడో దీనికి మేమందరము సాక్షులము అని చెప్పిన తరువాత ఆడ ఏమి రాయబడింది తెలుసా, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు నియమించాడు అని ఆ మాటలు అన్నప్పుడు ఆ మాటలు వారి హృదయాల్లో గుచ్చబడి, సహోదరులారా మేము ఏం చేయమంటావు అన్నారు. చూడండి, అప్పుడు వారు అంటున్నారు, మీరు